ముగ్గురికినా? ఏమండి ఫోన్ పెడుతుందా? ప్రసాదం తెలే పెడితేనే. హలో అండి, చాలా అరుదుగా పూసే బ్రహ్మకమలంను ఈరోజు దర్శించుకోవడం హ్యాపీగా ఉంది. అది కూడా గురు పౌర్ణమి రోజున అవ్వడంతో నా సంతోషం ఇంకా రెట్టింపైంది. మా నైబర్స్ ఇంట్లో ఈ అరుదైన పుష్పం అదే అండి బ్రహ్మకమలం పూసింది. 8:30కి అలా విప్పుకోవడం స్టార్ట్ అయ్యి 11:30 వరకు పూర్తిగా విప్పుకుంది. ఇది నైట్ టైం మాత్రమే విప్పుకుంటాయట. అసలు ఈ ఫ్లవర్ సరౌండింగ్స్లోకి వెళ్ళగానే ఒక రకమైన సువాసన వెదజల్లుతుంది. ఆ వైబే అసలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. శివునికి ఎంతో ఇష్టమైన ఈ బ్రహ్మకమలాలు ఇంతకుముందు ఉత్తరాఖండ్ వైపు మాత్రమే పూసేవట. దీనిపైన బ్రహ్మదేవుడు ఆసీనులై ఉంటారని కొందరి నమ్మకం. అయితే పురాణాల్లో దీన్ని శ్వేతకమలంగా అభివర్ణించారట. సాధారణంగా గులాబీ రంగులో మనకు కనిపించే కమలం స్వర్ణ శ్వేతకాంతులతో మెరవడానికి కారణం దీనికున్న దైవశక్తి అంటారు. అంతేకాకుండా ఈ పుష్పాన్ని కోరికలు నెరవేర్చే పుష్పం అని కూడా అంటారట.